ఏడాది పాటు బంగారం కొనవద్దు అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతో స్వర్ణకారులకు తీరని నష్టం జరుగుతుందని గుంటూరు జిల్లా స్వర్ణకార సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. స్వర్ణకారుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ మంగళవారం పట్నంలోని స్వర్ణకారులు దుకాణాలు బంద్ పాటించారు. సంఘ నేతల ఆధ్వర్యంలో స్వర్ణకారులు పాదయాత్రగా బయలుదేరి జనసేన కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ కు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేరిట వినతి పత్రాలను సమర్పించారు. కార్పొరేట్ వ్యవస్థ, నోట్ల రద్దు, కరోనా విపత్తుల సందర్భంగా స్వర్ణకారులమైన తాము ఎన్నో ఇబ్బందులు పడినట్టు ఈ వినతి పత్రంలో గుర్తు చేశారు. దాదాపు 20% మంది బంగారం పని వదిలి వేరే కూలీలుగా, ఆటో డ్రైవర్లుగా మారారని తెలిపారు. గతేడాది నుంచి బంగారం ధర పెరగడంతో స్వర్ణ కార్మికులకు పని లేక ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. వృత్తి భద్రత, భవిష్యత్తు కోసం జాతీయ స్థాయిలో స్వర్ణకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో స్వర్ణకారుల కార్పొరేషన్ను ఏర్పాటు చేసిన ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని, 55 ఏళ్లలోపు పైబడినటువంటి వారికి పింఛను, స్వర్ణకారులకు ప్రత్యేకంగా 200 యూనిట్ల కరెంటు సబ్సిడీని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మోదీ గారు పిలుపునిచ్చినట్టుగా బంగారం పని వారు మేమంతా స్వర్ణకారులను చాలా ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. మాకు భవిష్యత్తులో కూడాను మాకు కార్యాచరణ ఏంటనేది కూడా ప్రభుత్వాలు మాకు కల్పించే విధంగా ఏర్పాటు చేయాలి. కరోనా టైంలో కూడాను మేము చాలా ఇబ్బందులు పడి చాలామంది వర్కర్లను కూడాను ఈ రోజున టాపీ పనులకి, ఆటోలు, చాలా వేరే వృత్తులకు వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు మా కుటుంబాలను కూడాను చాలామంది రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దయచేసి గవర్నమెంట్లు దీన్ని తీసుకొని వాళ్ళ ఆలోచనల మేరకు ఏర్పాటు చేయాలని చూస్తున్నాం. కార్పొరేషన్ ఏర్పడి కూడా ఇంతవరకు కార్పొరేషన్ నిధులను కానీ, కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కానీ జరగలేదు. గవర్నమెంట్ కూడాను ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల్లో కూడాను మాబోటి వాళ్ళకి రాబోయే తరానికైనా సరే భవిష్యత్తులో డెవలప్మెంట్ చేసుకోవడానికి, వృత్తిలో వచ్చే మార్పుల్ని మేము కూడా దాన్ని వినియోగించుకునే విధంగా నారా లోకేష్ గారికి కూడా మేము తెలియపరుస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కింద కూడా మా వృత్తిని కూడా ముందు ఎజెండాగా తీసుకొని కొంచెం మాకు కూడా అలాంటి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలని జిల్లాల వారీగా కూడా ఏర్పాటు చేస్తే మేము కూడా దాంట్లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. స్వర్ణకారులు, మధ్యతరగతి కుటుంబాలు చితికిపోతున్నారు. స్వర్ణకారులను ఆదుకోవాలని చెప్పని మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాము. మా ఎజెండాలను మేము తెనాలిలోని ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ గారికి వారికి మనం వినతి పత్రము మా మెమోని ఇవ్వబోతున్నాము. అలాగే ఎమ్మెల్సీ ఆలపాటి ప్రసాద్ గారికి కూడా మా మెమోని ఇవ్వబోతున్నాము. మా ముఖ్యమైన డిమాండ్లు, మా జీవనోపాధిని కోల్పోతే మేము చాలా దీన స్థితిలో ఉన్నాము. ఎవరితో చెప్పుకోవాలో మాకు అర్థం కాని సమస్యగా ఉంది. మా ముఖ్యమైన డిమాండ్ జీవనోపాధి కోసం ట్యాక్స్ పెంచారు. దిగుమతి ట్యాక్స్ 16% పెరిగితే జనాలు ఏ విధంగా మా దగ్గరికి వస్తారు? జుల్లి షాపుల్లో కూడా చిన్న జుల్లి వాళ్ళు కూడా వ్యాపారాలు చాలా దీన స్థితిలో ఉన్నాయి. మమ్మల్ని ఆదుకోవాలని చెప్పని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. అసలే పనులు లేక చాలా వృత్తుల్లోకి వెళ్ళిపోతున్నారు చాలామంది. అలాంటి తరుణంలో ఇలాగా 1 సంవత్సరం పాటు బంగారం కొనొద్దు అనే నినాదం చాలా మాకు దెబ్బతీస్తుంది. ఈ విధంగా దెబ్బతీయటం వల్ల మాకు వృత్తి చాలా తగ్గిపోయింది. 1 వారం 10 రోజుల నుంచి మా వాళ్ళు చాలా ఖాళీగా ఉన్నారు. వర్క్ లేదు చేతుల్లో, ఏం చేయాలో తోచిపడి కావటం లేదు. ఇలాంటి ప్రభుత్వాలు మమ్మల్ని ఆదుకోవాలని మేము ప్రభుత్వానికి వినతి పత్రంగా ఇవ్వడానికి నాదెండ్ల మనోహర్ గారికి, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వినతి పత్రం సమర్పించడానికి మేము బయలుదేరాము. వేరే ఉద్దేశం కాదు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. మమ్మల్ని ప్రభుత్వాలు ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రభుత్వాలని.